వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు, 10వ తరగతి పరీక్షల వార్తలతో పాటు ఎన్నికల కోడ్ తదితర విశేషాలతో వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు సార్వత్రిక ఎన్నికలు 2024ను మన వైఎస్సార్ జిల్లాలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్దంగా ఉంది. ఈ ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఓటర్ను భాగస్వామిని చేయడానికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు. ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చందులతో కలిసి ఎన్నికల సన్నద్దత, నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న కార్యాచరణ వివరాలను విలేకరులకు వారు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి. విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జేసీ గణేష్ కుమార్, నగర కమిషనర్, డీఆర్ఓ గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్లు మౌర్య, భరద్వాజ్, ప్రత్యూషులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతతో కూడినవని, ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ప్రముఖమైందని, రాజకీయ పార్టీల నుంచి కూడా అంతే సహకారం అవసరం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పక పాటించాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగిందని, పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఫోటోలను అన్ని కార్యాలయాలు, ప్రైవేట్, పబ్లిక్ ప్రదేశాల్లో పూర్తిగా ఎన్నికల నిబంధనల మేరకు తొలగించాలని అన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ చిత్తశుద్దితో బాధ్యతాయుతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు, పోలింగ్ అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్గా గుర్తింపబడిన ప్రతి కేంద్రంలో 2 వెబ్ క్యామ్స్, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయవలసి ఉంటుందని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలతో పాటు ఎన్నికల విధుల నిర్వహణకు ఎలాంటి కొరత లేకుండా సిబ్బందిని సంసిద్దం చేయడం జరిగిందని అన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాలు పోలీసులతో కవాతు నిర్వహించారని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కడప నగరంలో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు నందు ఏర్పాటు చేసిన ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించిందని అన్నారు. ఈ ఏడాది ఎవరినీ వదిలిపెట్టను నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని అన్నారు.